కొండపల్లిలో ఉంటాము. చెల్లి ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి ఇక్కడే చెకప్ చేపిస్తున్నాము. ఇక్కడే చూస్తుంది ఆవిడ. రాత్రి సడన్గా కొంచెం ఉమ్మనీరు వచ్చినట్టు పిల్లకి డౌట్ వచ్చి 8:30 టైంలో 8:30-9 టైంలో కాల్ చేస్తే మీరు బయలుదేరి వచ్చేసేయండి అని చెప్పారు. వాళ్ళ హస్బెండ్ కారు చూసుకొని బయలుదేరి వచ్చేసరికి 9:30-10 అయింది. ఇక్కడికి వచ్చేసరికి చెకప్లు చేసి మీరు ఎన్నింటికి ఫోన్ చేసి ఎన్నింటికి వచ్చారు, ఏ టైమింగ్ ఫోన్ చేశారు, మీకోసం మేము వెయిట్ చేయాలని చెప్పేసి రాత్రి మామూలుగా చెకప్ చేసి ఉమ్మనీరు అంతా బాగానే ఉంది, లోపల బేబీ బాగానే ఉందని చెప్పేసి ఆ రూమ్కి వెళ్ళిపోయి పిల్లకి రూమ్ చూపించేసి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత ఒక్కళ్ళు కూడా వచ్చి పిల్లని నర్సు కానీ ఎవరు కానీ చెకప్ కానీ టెస్ట్ కానీ చేయకుండా వదిలేశారు. తెల్లారి పొద్దున్నే వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి సెలైన్ పెట్టి లోపల బేబీ మూవ్మెంట్ లేదు, బేబీ చనిపోయిందని చెప్పేసి వెళ్ళిపోయిందంట. రాత్రి స్కాన్ చేసినట్టయితే స్కాన్ కూడా చేయలేదండి, స్కాన్ కూడా చేయలేదు. కానీ చూసింది రూమ్ ఇచ్చేసింది. 10 నుండి 15 రోజుల దాకా వస్తుంది పిల్లకి. టెన్షన్ పడతానే ఉన్నాం మేము. ఊర్లో అయితే లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. డౌన్ సురేంద్ర, డౌన్ సురేంద్ర, ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ మూసేయాలి, హాస్పిటల్ మూసేయాలి, హాస్పిటల్ మూసేయాలి. డౌన్ అన్న సురేంద్ర, డౌన్ అన్న సురేంద్ర, డౌన్ అన్న సురేంద్ర. అన్యాయం కొట్టుకు పెట్టుకోండి. డౌన్ అన్న సురేంద్ర, డౌన్ అన్న సురేంద్ర. హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి, హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో హాస్పిటల్ మూసేయాలి, హాస్పిటల్ మూసేయాలి, హాస్పిటల్ మూసేయాలి. డౌన్ అన్న సురేంద్ర, డౌన్ అన్న సురేంద్ర, డౌన్ అన్న సురేంద్ర. అన్యాయం కొట్టుకు పెట్టుకోండి. లాస్ట్ వీక్ వస్తే మొత్తం టెస్ట్ చేసి బిడ్డ 3 కేజీల 250 గ్రాములు ఉంది. బ్రహ్మాండంగా గ్రోత్ ఉంది, హార్ట్ బీట్ బ్రహ్మాండంగా ఉంది, ఉమ్మనీరు అంతా బాగుంది, ఏ ప్రాబ్లం నాకు వచ్చే సమస్య లేదు. ఇంకొక వారం రోజులు చూద్దాము, నార్మల్ డెలివరీ అని చెప్పారంటే ఇంకెందుకంటే నాన్నటి అక్కర్లేదు, ఆపరేషన్ ప్రాబ్లం చేయండి అని చెప్పారంటే చూద్దామని చెప్పని పంపించింది. 8:30 ఫోన్ చేశాము. కొండపల్లి నుంచి ఇక్కడికి రావాలి, విత్ ఇన్ ది స్పాట్లో అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా గంట లేట్ అయింది. గంట అని చెప్పారంటే 9ంటికి రమ్మని చెప్పారంటే 9:30 10 అయింది. ఎందుకు ట్రాఫిక్లో వెంటనే రావాలని చెప్పంటే కారు మాట్లాడుకోవాలి కనుక ఆ రకం లేట్ అయింది. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి పేషెంట్ అని చూడకుండా గంట సేపు తిట్టింది. గంట సేపు నేను రమ్మని 9ంటికి వచ్చాను, రమ్మన్నాను, మీరు 9:30కు వచ్చారు, 9:15 10ంటికి వచ్చారు. మీకు కావాల్సిన ఎట్లా కాపలా కాయాలన్నా, మీకు కుక్క కాపలా కాయాలన్నా ఏంటని చెప్పని కుక్క తిట్టి ఆ రకంగా అర్ధగంట 30 గంట ఆ రకంగా తిట్టకుండా ఆ రకంగా తిట్టింది. అమ్మ సారీ, మీరు అందరం వెంటనే మేము బయలుదేరాము, ఈ ట్రాఫిక్ రావడం వల్ల 30 గంటలు లేట్ అయింది, అసలు మా కారు లేదు ఇంకోటి లేదు, కిరాయి మాట్లాడుచేట్టుగా లేట్ అయిందని చెప్పన్న వినకండి ఆ రకం చూసి ఆ మొత్తం టెస్ట్ చేసి ఆ రకం పైన కింద చూసి దానికి సంబంధించి బిడ్డ బ్రహ్మాండంగా ఉంది. ఉమ్మనీరు పోయిందా తొక్కపోయిందా, ఉమ్మనీరు బాగా ఏమి పోలేదు దానికి సంబంధించి అంతా బాగానే ఉంది. మమ్మల్ని ఎందుకు తాగొడతారు, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, మీరు సంబంధించిన రకం చెప్పని రూమ్ తీసుకొని ఉండండి, రేపు చూద్దామని చెప్పని పోయింది. ఆ రకంగా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తెల్లవారులు ఏమి దానికి సంబంధించలేదు. పొద్దున ఆ రకంగా వచ్చి సెలైన్ పెట్టి
సిస్టర్స్ సెలైన్ పెట్టి సెలైన్ ఆ రకంగా అయిపోయిన తర్వాత ఏంటి కదలికి లేవద్ది ఆ రకంగా చెప్పని చూసి అప్పుడు స్కాన్ చేసి బిడ్డ చనిపోయిందని చెప్పిన స్టేట్మెంట్. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం హాస్పిటల్కి సంబంధించినటువంటి 7 సంవత్సరాల నుంచి బిడ్డ సంతానం కోసం తిరగిన గుడి లేదు, తిరగిన సంబంధించిన వ్యక్తి హాస్పిటల్కి సమస్య లేదు. ఇప్పుడు కౌన్సిలింగ్ ఒక డాక్టర్ వచ్చి మాకు ఫస్ట్ ఇష్యూ అని తెలియదండి అని ఒక డాక్టర్ ఫస్ట్ ఇష్యూ అని తెలియదంట. 2 హాస్పిటల్కి సంబంధించి బ్లడ్ గ్రూప్ మాకు తెలియదండి, బ్లడ్ గ్రూప్ హాస్పిటల్కి సంబంధించి ఏంటని చెప్పిన ఒక ఆయన ఏంటి అది హాస్పిటల్ ఏమనుకోవాలి దానికి సంబంధించి పేషెంట్కి సంబంధించిన పేరు కానీ చెప్పారంటే కేశవరావు అయితే దానికి సంబంధించినటువంటి కిషోర్ వర్మ అని చెప్పని రాశారు. అసలు కిషోర్ వర్మ అని ఎవడాడు? తీసేసారా? అది పరిస్థితి అని చెప్పనమాట.